Day 18, 17 days without paying anything to any hotels. మేము సక్సెస్ఫుల్ గా 17 డేస్ కంప్లీట్ చేసాం. ప్రెసెంట్ డిస్కిట్ నుంచి మేము నుబ్రా వ్యాలీ సైడ్ వెళ్తున్నాము. ఇదంతా కూడా నుబ్రా వ్యాలీలోకి వస్తుంది. పానామిక్ హాట్ స్ప్రింగ్స్ అని ఉంటుంది ముందర. ఇది ఇక్కడ నుంచి డిస్కిట్ నుంచి 50 కిలోమీటర్స్ ఉంది. సో పానామిక్ హాట్ స్ప్రింగ్స్ డైరెక్ట్ గా చూడాలి. అక్కడ ఇన్ఫినిటీ పూల్స్ లాగా ఉంటుంది. అది ఇది అని ఇన్స్టాగ్రామ్ లో చూపించారనమాట. సో మేము కూడా అది రూట్ పెట్టుకొని ఇంకో 50 కిలోమీటర్స్ ఉంది, అక్కడికి వెళ్ళాలి. ఇందాకే బ్రేక్ఫాస్ట్ అయిపోయింది మాది, ఫ్రెష్ అయిపోయాము. సో హాట్ స్ప్రింగ్ చూసి అక్కడ కొంచెం రిలాక్స్ అయ్యి తర్వాత మేము ప్యాంగాంగ్ వెళ్ళాలా లేదా అన్నది మేము ఫిక్స్ అవుతాము. ఇంకా అక్కడ ముందర కొన్ని శాండ్ డ్యూన్స్ ఉంటాయి. ఇక్కడ హుందర్లో చాలా క్రౌడ్ ఉంది శాండ్ డ్యూన్స్ దగ్గర. సో అందుకే మేము హుందర్కి వెళ్ళకుండా నైట్ రిటర్న్ ఇక్కడికి బిస్కెట్కి వచ్చేసాం. సో ముందర మళ్ళీ శాండ్ డ్యూన్స్ ఉంటాయి అని అన్నారు. సో కుదిరితే అక్కడ చూస్తాం, లేదంటే చెలో ప్యాంగాంగ్ లేక్. నిన్న నైట్ కూడా మేము కార్లోనే పడుకున్నాము డిస్కిట్కి వచ్చేసి. రోడ్స్ అయితే ఆల్మోస్ట్ సింగిల్ లైన్ ఉన్నాయి, కానీ చాలా వరకు బెటర్ నిన్న తుర్తుక్ కంటే. అండ్ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాం కదా, వ్యూస్ అయితే చాలా బాగున్నాయి. నిన్న డిస్కిట్లో కొంచెం వర్షం పడింది, దానివల్ల క్లౌడీగా సీనరీ బాగుంది. అండ్ ఆల్మోస్ట్ మేమైతే రీచ్ అయిపోయాము. ఈ పైకి వెళ్ళే రూట్ ఒకటే బాగాలేదు, కొంచెం కొండ మీద ఉంటుంది హాట్ స్ప్రింగ్ అంతే. అండ్ ఫైనల్గా అక్కడ కనిపిస్తుంది కదా, అదే పానామిక్ హాట్ స్ప్రింగ్. మేమైతే నాకు తెలిసి 3 రోజులు అవుతుందేమో స్నానం చేసి. మేము తప్ప ఎవ్వరు లేరు. ఇప్పుడే మా ముందర ఒక బైక్ వచ్చింది, ఆ బైక్ అతను తప్ప ఎవ్వరు లేరు. ఇది చూసారు కదా, ఇదే హాట్ స్ప్రింగ్. 3 స్టేజెస్ ఉంటుంది ఇది. మేము ఫస్ట్ పైన దానికి వచ్చాము. ఇక్కడ అంత నీట్గా అనిపించలేదు పైది, అందుకే అక్కడ స్టెప్స్ మీద కూర్చొని ఉన్నా. అండ్ కింద మేజర్గా కిందది చాలా హాట్గా ఉంటుంది, మధ్యలోది మీడియంగా ఉంటుంది. ఇక్కడ పైన అయితే అంత హాట్గా కూడా లేవు వాటర్. సో మీరు మంచిగా ఫ్రెష్ అవ్వాలి అంటే కిందికి వెళ్ళండి, నీట్గా ఉన్నాయి. అండ్ హాట్ వాటర్ కూడా అక్కడే ఎక్కువగా వస్తుంది హీట్. మేము వచ్చినప్పుడైతే ఎవ్వరు లేరు, ఒక్కరే ఒకరు ఉండే. ఇప్పుడు చూడండి చాలా మంది వచ్చేసారు. జస్ట్ 50 రూపీస్ తీసుకుంటారు పర్ పర్సన్కి. అండ్ ఇక్కడ సపరేట్గా వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇది వ్యూ చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ నుంచి వ్యూ. మేమైతే ఫుల్ హ్యాపీ. అండ్ ఇక్కడ వచ్చేసి మళ్ళీ మనకి సపరేట్గా, అంటే మేము అట్లా అందరితో మాకు కంఫర్టబుల్ కాదు అని అనుకుంటే సపరేట్గా ఇక్కడ మళ్ళీ ఉంటుంది. ఇది వచ్చేసి చేంజింగ్ రూమ్, అండ్ మనకి లాకర్ కూడా ఇస్తారు, అక్కడ పెట్టేసుకోవచ్చు. ఆ 50 రూపీస్లోనే ఇంక్లూడ్. కానీ ఇది మీరు యాక్సెస్ చేయాలి అంటే 100 రూపీస్ పర్ పర్సన్కి. బాత్ టబ్ ఉంటుంది, 100 రూపీస్ తీసుకుంటారు. మేము ఇక్కడ మంచిగా ఫ్రెష్ అయిపోయాము. అండ్ ఇది ఫ్రంట్ వ్యూ. ఇక్కడ చాలా వరకు హాట్ స్ప్రింగ్లో తప్ప మనకు స్నానం చేయడానికి కుదరదు. సో కొంతమంది అయితే వారమైనా కూడా స్నానం చేయకుండా ఉంటారు. మేమైతే ఆల్మోస్ట్ 3 డేస్ ఉన్నాం ప్రెజెంట్ స్నానం చేయకుండా. అండ్ ఫైనల్గా మళ్ళీ మేము శాండ్ డ్యూన్స్కి వెళ్తున్నాము. అందరు హుందర్కి వెళ్తారు, హుందర్లో చాలా క్రౌడ్ ఉంది, అందుకే మేము హుందర్కి వెళ్ళట్లేదు. వీఆర్ గోయింగ్ టు సుమూర్ శాండ్ డ్యూన్స్. ఎలా ఉందో వెళ్ళినాక చూపిస్తా.
సుమూర్ శాండ్ డ్యూన్స్ ఇది. మేము తప్ప ఎవ్వరు లేరు ఇక్కడ. అదే హుందర్లో అయితే ఫుల్ అంటే ఫుల్ క్రౌడ్. మేము సుమూర్కి వచ్చాం. సీ ద శాండ్ డ్యూన్స్. ఆల్మోస్ట్ 1:30 అయింది మేము రీచ్ అయ్యే టైంకి. ఎవ్వరు లేరు. ఎందుకంటే అందరూ లైక్ ప్యాకేజెస్‌లో వచ్చేవాళ్ళు చాలామంది హుందర్‌కే ఎళ్తారు. మేము హుందర్‌కి ఎందుకెళ్ళలేదంటే చెప్పినా కదా చాలా క్రౌడ్ ఉన్నారు. కొంచెం కమర్షియల్ అనిపించింది. ఇక్కడైతే చాలా బెస్ట్. ఎవ్వరు లేరు. చాలా ఫోటోస్ తీసుకున్నాం. చాలా వీడియోస్ తీసుకున్నాము. మీరొస్తే మీరు కన్సిడర్ చేయొచ్చు. హుందర్‌కి కూడా ఎళ్ళండి. లేదు అనంటే అది కుదరకపోతే సుమూర్‌కి రండి. సుమూర్‌లో అయితే చాలా పీస్‌ఫుల్‌గా ఉంది. మీరు హుందర్‌కెళ్లారా? లేకపోతే సుమూర్‌కెళ్లారా? కామెంట్ చేయండి. నాకు తెలిసి కొంచెం మేము కొన్ని పదాలు తప్పు చెప్తుండొచ్చు ఊరు పేర్లు. ఎందుకంటే కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ అక్కడ లోకల్స్ ప్రొనౌన్సియేషన్ మాకు తెలీదు గాబట్టి. ఇక్కడ ఆన్ ద వేలో ఒక చిన్న వాటర్ స్ట్రీమ్ చిన్నది గాదు. చాలా పెద్దదే వాటర్ స్ట్రీమ్ కనిపించింది. కొంతసేపు ఇక్కడ కూర్చుందాం, మంచిగా ఫోటోస్ దిగుదాం అనేసి ఇక్కడ ఆగిపోయాము. చాలామంది డిస్కిట్‌కొచ్చి అదొకటి మైల్ రాయి దగ్గర ఫోటో దిగుతారు గదా! ఇది అదే రోడ్డు. కానీ అది తీసేశారు. ఇప్పుడు లేదు. రోడ్డు వెడల్పుగా జేశారు. సో, మనం మిస్ అయిపోయాము. అండ్ ఆన్ ద వేలో వస్తుంటే ఇట్లా చిన్న తుఫాన్ లానే అనిపిచ్చింది. ఇది మీకు వీడియోలో తక్కువ అనిపిస్తుండొచ్చు. మొత్తం మేము విండోస్ తెరిచుండా కార్‌లోకొచ్చేసింది. అంతగొచ్చింది ఇక్కడ దుమ్ము. ప్రెజెంట్ ఇప్పుడు మేము పాంగాంగ్ లేక్ సైడ్ వెళ్తున్నాం వయా వారిలా పాస్. మేము డిస్కిట్ దగ్గరే ఉన్నాము. మధ్యాహ్నం 3:30, 4 అవుతుంది. మేము పాంగాంగ్ కి రీచ్ అవ్వలేము. బికాస్ ఇక్కడ నుంచి పాంగాంగ్ 6 hours మ్యాప్ లో చూపిస్తుంది కానీ మోర్ దాన్ 6 hours పడుతుంది. సో మేము ఈవినింగ్ 7 వరకు ఎక్కడి వరకు అయితే రీచ్ అవుతాము. వారిలా అయితే పక్క క్రాస్ చేస్తాం. సో వారిలా క్రాస్ చేసిన తర్వాత ఏదైనా ఊరు కనిపిస్తే ఆ ఊరు దగ్గర మేము ఆగి రెస్ట్ తీసుకుంటాం ఈ రోజుకి. మళ్ళీ ప్యాంగాంగ్కి వెళ్ళి ప్యాంగాంగ్ విజిట్ చేసి ప్యాంగాంగ్ చూసుకొని ప్యాంగాంగ్ నుంచి హాన్లే మాకు అప్పటికి ఇంకా ఓపిక ఉంటే ఉమ్లింగ్లా చూస్తాం అనమాట. ఇంకేమైనా ప్లేసెస్ ఉంటే చూస్తాం. పూగా వ్యాలీ అనుకుంటున్నాం కానీ అది పూగా వ్యాలీ సీజన్ కరెక్ట్ సీజన్ ఏంటో మాకు తెలీదు. కొన్నిసార్లు ఏమో కొన్ని వీడియోస్లో మొత్తం గడ్డి ఎండిపోయినట్టు చూపిస్తుంది, కొన్ని వీడియోస్లో ఏమో మొత్తం బురద లాగా చూపిస్తుంది అనమాట. సో వీ డోంట్ నో పూగా విలేజ్కి. అండ్ అక్కడి నుంచి ఇంకా రిటర్న్ మనాలి నుంచా లేకపోతే శ్రీనగర్ అంటే లేక్ వచ్చి శ్రీనగర్ నుంచా అవన్నీ ఇంకా మేము ప్లాన్ చేయాలి. ఇంకా దానికి టైం ఉందిలే చాలా. ప్రెజెంట్ అయితే వీఆర్ గోయింగ్ టు వారిలా పాస్. ఇలా మధ్యలో రోడ్స్ బాగాలేవు. ఇంక ఇదే రోడ్ అంటే ఆ ప్యాంగాంగ్కి నూబ్రా వ్యాలీ నుంచి ప్యాంగాంగ్ ఒక రూట్ చూపిస్తుంది మ్యాప్లో. ఆ రోడ్ అయితే ఇంకా దారుణంగా ఉందంట. చాలా మంది అది వెళ్ళొద్దని చెప్పారు. సో అందుకే వారిలా కానీ చాంగ్లా పాస్ నుంచి వెళ్దామని. అదే ఇప్పుడు వారిలా చాంగ్లా 2 తగులుతాయి మాకు. సో అట్లా ప్లాన్ చేస్తున్నాం.
మేము ఇక్కడికి వచ్చాము పాంగాంగ్ రూట్ అని. వస్తే ఇక్కడ బ్లాక్ అంట, బ్రిడ్జ్ ఇరిగిపోయిందంట, బ్రిడ్జ్ పడిపోయిందంట. సో ఇంకొక రూట్ ఏదో దారుణమైన రూట్ చెప్తున్నారు. మేమేమో ఆ రూట్ పోవాలనుకోవట్లేదు, ఏం చేయాలో తెలియట్లేదు. పాంగాంగ్ అస్సలు కుదరట్లేదు మాకు. లేక్ వెళ్ళి వెళ్ళాల్సింది వస్తుంది. కార్తూంగ్లో వీరి నుంచే మేము లేక్ వెళ్తున్నాం. లిటరల్లీ నాకు ఎంత భయం అవుతుంది అంటే అంత భయం అవుతుంది. ఆ మంచు కొండలు చూస్తుంటేనే నాకు భయం వేసేస్తుంది అప్పటి నుంచి. దగ్గరలో ఉన్నాం కార్తూంగ్లాకి, కానీ ఈసారి అస్సలు రిస్క్ తీసుకునేది లేదు. అలా కార్తూంగ్లోకి అలా దిగేస్తాం అనమాట. కానీ వ్యూస్ అయితే అమేజింగ్ ఉన్నాయి, అమేజింగ్, ఎంత బాగున్నాయి వ్యూస్ ఈరోజు. ఇట్లా ఆన్ ద వేలో చాలా వాటర్ ఫాల్స్ కనిపిస్తాయి. మాలాగా తిక్కలలాగా లాస్ట్ టైం మేము ఆగినట్టు మీరు ఆగకండి. మీరు ఇక్కడ ఆగే ప్రతి ఒక్క ఏమంటారు క్షణం మీకు హెల్త్ ఖరాబ్ అవ్వడానికి ముందరికి వెళ్తూ ఉంటారు మీరు. సో ఎంత బాగున్నా కూడా హైయెస్ట్ పాస్ వ్యూస్లో మాత్రం ఆగద్దండి. జస్ట్ వెళ్తూ వీడియోస్ తీసుకుంటూ వెళ్ళిపోండి. ఆ పైన ఒక 5 minutes అంతే, 5 minutesకి మించి ఉండకండి, వెళ్ళిపోతూనే ఉండండి. లడాక్ వ్యూస్ ఎప్పుడు సేమ్ ఉండదు, ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఉంటుంది. మొన్న అక్కడంతా ఎండ ఉనింది, ఇప్పుడేమో క్లౌడీగా, అక్కడేమో కొంచెం సన్ రైజ్ పడుతూ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో మీరు వచ్చినప్పుడు ఇంకా బ్యూటీ చూడొచ్చు. సో పక్కా ప్లాన్ చేయండి. ఇక్కడ బ్రేక్ ప్యాడ్స్ హీట్ అయిపోయినాయని ఆపుకున్నాం మేము. ఆపుకుంటే కుక్కలన్నీ వచ్చి కూర్చున్నాయి క్యూట్గా. వీటి వల్ల పాపం అందరు స్లో చేసుకొని పోవాల్సింది వస్తుంది ఈ కుక్కల వల్ల. అక్కడ ఆడ కూడా ఒకటి ఉంది, ఈ పక్కకు కూడా ఒకటి వచ్చింది. ఎంతసేపు ఎక్కడ పోయిందో అదిగో. సి ఇక్కడ ఒక్కొక్క, నాకైతే ఈకో సినిమా గుర్తొస్తుంది వీటిని చూస్తుంటే. సేమ్ ఉన్నాయి అన్ని ఫేస్ కట్, క్యూటీ. మళ్ళీ మేము తిరిగి లేక్ వచ్చాము. లే నుంచి రేపు చాంగ్లా పాస్ మీద ప్యాంగాంగ్కి వెళ్తాము. సో మిగతా అన్ని రోడ్స్ క్లోజ్ ఉన్నాయి. చాంగ్లా పాస్ నుంచి వెళ్ళే రోడ్ ఒక్కటే ఓపెన్ ఉంది ప్యాంగాంగ్కి అని అన్నారు. సో మేము మళ్ళీ చాంగ్లా నుంచి వెళ్తాం. చాంగ్లా లైక్ 9th or 10th హైయెస్ట్ మోటరబుల్ రోడ్ అని చెప్పారు.
17,000 పైనే ఉంటుంది. అది కూడా అంతే 17,000 పైన ఉంటుంది ఫీట్. అండ్ ఇప్పుడు మేము మొన్న ఒక దగ్గర మోమోస్ తిన్నామన్నమాట. ఆ మోమోస్ చికెన్ మోమోస్ దే ఆర్ వెరీ వెరీ టేస్టీ. సో అందుకోసమే ఇప్పుడు మేము మళ్ళీ ఆ మోమోస్ తినడానికి వెళ్తున్నాం. మోమోస్ లొకేషన్ పెట్టుకున్నాం మ్యాప్లో, వెళ్తూ ఉన్నాం. నైట్ ఎక్కడో ఒక దగ్గర చూసుకొని మళ్ళీ కార్ అంతా సెట్ చేసుకొని పడుకుంటాం. మోమోస్ వచ్చేసాయి. ఈ మోమోస్ కోసం మేము చాలా అంటే చాలా వెయిటింగ్. తీసుకో, టేస్ట్ చేయి, టేస్ట్ చేయి. నోరు నోరు ఊరుతుంది. హ, ఎట్లుంది? బాగుందా? చలో, వీఆర్ ఈటింగ్ మోమోస్. ఒక ప్లేట్ నచ్చిందని ఇంకో ప్లేట్ తీసుకొని వచ్చాడు వెళ్ళి. సి చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి ఈ మోమోస్. ఇక్కడ ఉంది, నేను లింక్ పెడతా డిస్క్రిప్షన్లో. మీరు ఎవరన్నా హోటల్ శవాన్ ఆపోజిట్. ఏదో సంథింగ్ హోటల్ సవానా శవానా షవా, హోటల్ షవా లడాక్ ఆపోజిట్ లో ఇక్కడ చిన్న బండి ఉంటుంది. ఈ బండి దగ్గర దొరుకుతాయి. నేను అయినా కూడా లింక్ పెడతా గూగుల్ మ్యాప్స్ ది. మీరు ఎవరైనా లేక్ వస్తే ట్రై చేయండి. లిటరల్లీ ఇట్స్ వెరీ టేస్టీ. రోజు తింటే కాదు, ఎప్పుడో ఒకసారి తింటే టేస్టీగా అనిపిస్తాయి. అండ్ బడ్జెట్ అంటే బయట కంపేర్ చేస్తే ఇవి జస్ట్ 150 రూపీస్ మాత్రమే. సో మా కంపారిజన్లో కూడా చికెన్ మోమోస్ 150 రూపీస్ అంటే లేలో ఓకే అనిపించింది.